జూబ్లీహిల్స్ స్థానిక ఎన్నికల్లో కొత్త నినాదంతో బీజేపీ ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది. కాంగ్రెస్ వచ్చింది, మార్పు రాలేదు, ఇదే స్లోగన్తో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. లోకల్ ఎన్నికలకు సరికొత్త వ్యూహంతో ముందుకు పోతున్నామని బీజేపీ చెబుతుంది. ఆగస్టు 3, 4 తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ ప్రచారం చేయాలని, ప్రజలకు బీజేపీ వైపు తిప్పే లక్ష్యంతో వరుసగా కార్యక్రమాలకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందరికీ అవకాశం ఇచ్చారు, ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అంటూ బీజేపీ నయా ప్రచారాలకు తెరలేపింది. జూబ్లీహిల్స్ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త నినాదంతో బీజేపీ ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది. కాంగ్రెస్ వచ్చింది, మార్పు రాలేదు, ఇదే స్లోగన్తో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. లోకల్ ఎన్నికలకు సరికొత్త వ్యూహంతో ముందుకు పోతున్నామంటూ బీజేపీ చెబుతుంది. ఆగస్టు 3, 4 తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ ప్రచారం చేయాలని, ప్రజలను బీజేపీ వైపుకు తిప్పే లక్ష్యంతో వరుసగా కార్యక్రమాలకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందరికీ అవకాశం ఇచ్చారు, ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అంటూ బీజేపీ నయా ప్రచారాలకు తెరలేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే. రాజేంద్ర, ఏదైతే బీజేపీ ఏదైతే స్థానిక సంస్థలు కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన ముందస్తుగానే ప్రణాళిక బద్ధంగానే ముందుకెళ్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కంటే ఈ మధ్యకాలంలో రామచంద్రరావు అధ్యక్షుడైన తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత ఆయన పార్టీలో జోషి నింపుతో పాటు జిల్లాల పర్యటన నిర్వహిస్తున్నారు. ఆ జిల్లాల పర్యటనలో ఇటు కార్యకర్తలతోనూ, అదేవిధంగా మేధావులతోనూ, లాయర్లతోనూ వీళ్ళందరితో సమావేశం అవుతున్నారు. సమావేశం అవుతే పార్టీలో ఉన్న సమస్యలు ఏంటి, వాటిపై చర్చిస్తున్నారు. పార్టీలో ఏ విధంగా ముందుకెళ్లాలనేది పార్టీ కార్యకర్తలకు, నేతలకు లోకల్గానే వారికి ఒక దిశానిర్దేశం చేస్తూ వారిలో ఒక ఉత్తేజాన్ని నింపుతున్నారు. ఏదైతే గతంలో మాదిరిగా కాకుండా బీజేపీలో ఎక్కడైతే స్తబ్దత ఉందో ఆ స్తబ్దతను తీసివేస్తూ ఇటు నాయకులకు కానీ కార్యకర్తలకు జోసి నింపే కార్యక్రమాన్ని అయితే రామచంద్రరావు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన వచ్చిన మొదటి నుంచే జిల్లా పర్యటనకు ప్రారంభించారు. ఇప్పటికే దాదాపుగా 3 జిల్లాల పర్యటన పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటిస్తున్నాడు. ఇప్పుడు రెండో రోజు కూడా పర్యటిస్తున్నారు. అయితే గతంలో కంటే జిల్లాల పర్యటనలో కేవలం కార్యకర్తలను, అదేవిధంగా మేధావులను, లాయర్లతో సమావేశమై వారితో ఉండేవారు. అయితే ఈ ఖమ్మం జిల్లాకు ఎప్పుడైతే వెళ్తున్నారో అక్కడ ప్రజలతో కూడా ముఖాముఖి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతోనే ఆయన ఉన్నారు. ఎందుకంటే ప్రజా సమస్యలపై ఏ విధంగా అనుకుంటున్నారు, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ విధంగా ఉంది, ప్రతిపక్ష పాత్రగా మనం ఏమి చేయాలన్నది కూడా ప్రధానంగా ఆయన ఆలోచన విధానంగా ఉంది. ఎందుకంటే త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవాలన్నది బీజేపీ ఊహంగా వినిపిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు కూడా పార్టీకి కష్టపడి పనిచేయాలి, పార్టీ పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని ఆయన ఒక సందేశం అయితే ఇస్తున్నారు. అందులో భాగంగానే ఎప్పుడైతే గతంలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో ఏదైతే నినాదం ఇచ్చిందో కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి ఏదైతే ఉందో ఆ నినాదాన్ని తిరిగి ఇప్పుడు ప్రజల ఎందుకు తీసుకెళ్లాలన్నది ఒక ఉద్దేశంగా బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది కానీ రాష్ట్రంలో మార్పు రాలనేది కొత్త నినాదం తీసుకొని అదేవిధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాలు చేసిందో కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి వాగ్దానాలతో పాటు 6 గ్యారెంటీలు ఇచ్చింది, అదేవిధంగా మరికొన్ని వాగ్దానాలు కూడా చేసింది. ఇవన్నిటిని అమలు చేయడం లేదు, వాటిలో పూర్తిగా విఫలమైంది అనేది బీజేపీ వర్షన్గా వినిపిస్తుంది. అందులో భాగంగానే వాటిని ఏ విధంగా ప్రజల్లోనికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నినాదం తీసుకున్నారు. ప్రజల్లో ముందుకెళ్ళి ప్రజలతో ఈ నెల 3వ తేదీ, 4వ తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి డోరు టు డోరు కరపత్రాలు పంచడము, అదేవిధంగా లోకల్గా గ్రామీణ ప్రాంతాలలో మోడీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారాలు అందిస్తుంది, ఏ విధంగా గ్రామాలు అభివృద్ధి చెందుతుంది, కేంద్ర సాయం లేకుండా గ్రామాలు అభివృద్ధి చెందవు, కేంద్ర సాయంతోనే అభివృద్ధి చెందుతాననే ఒక నినాదం కూడా వాళ్ళకి స్పష్టంగా ఇచ్చే అవకాశం వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉందో ఇప్పటికి దాదాపుగా 18 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఏదైతే 6 గ్యారెంటీలు ఆ గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ప్రజలు అనేక సమస్యలతో ఉన్నారు. ఇటు రైతు సమస్యలతో కానీ, అదేవిధంగా ఏదైతే రేషన్ కార్డుల విషయంలో, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కానీ, అదేవిధంగా ప్రతి విషయంలో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగులేదని ముఖ్యమంత్రి పదే చెప్తున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా ప్రజల్లోనికి తీసుకెళ్లాలనేదే బీజేపీ వర్షన్గా వినిపిస్తుంది.
ఏదైతే బీజేపీ ప్రజలు ఎందుకు ఏం చేస్తుంది, ఏదైతే కేంద్రం సహాయం చేయడానికి రాష్ట్రానికి సంపూర్ణ మద్దతుగా ఉంటుంది, సహాయం చేయడానికి ముందుకు వస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రం సహాయం చేస్తుందో వాటి నిధులను కూడా సరిగా వినియోగించడం లేదనేది బీజేపీ ప్రధానంగా భావిస్తుంది. కాబట్టి ఏదైతే యువతకు ఉపాధి కల్పించేందుకు కానీ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నిధుల విషయంలో కానీ ఏదైతే ఉందో వాటిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ రాష్ట్రం నుంచి ఇచ్చే నిధులను వాటికి జమ చేసి వాటిని వినియోగించుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం వల్లనే గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కుంటుపడింది. కాబట్టి ఏదైతే రానుందో వాటిని గ్రామాల అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. ఒకసారి బీజేపీ కూడా అధికారం ఇస్తే ఏ విధంగా అభివృద్ధి చేద్దామో అనేది కూడా మేము చూస్తామనేది ప్రజలు వెళ్ళేందుకు చూస్తున్నారు. కాబట్టి డబల్ ఇంజన్ సర్కారు ఏదైతే రాష్ట్రంలో వస్తుందో అప్పుడు ఇటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రెండు బీజేపీ ప్రభుత్వం ఉంది, అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి మాకు అవకాశం ఇవ్వాలన్నదే ప్రధానంగా వింటుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలే ప్రధానంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. కాబట్టి అత్యధిక స్థానాలు లోకల్ బాడీలో గెలుచుకున్నట్లయితే కాంగ్రెస్కు, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది, అదేవిధంగా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అనే నినాదంతో, అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర మేమే పోషిస్తున్నామనేది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ నెల వచ్చే నెల 3-4 తేదీలలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ నెల వచ్చే నెల 2వ తేదీ కూడా మహాధర్నా నిర్వహిస్తుంది. ఆ విధంగా ఇటు జిల్లాల పర్యటనలో, అదేవిధంగా ధర్నాలు, నిరసనలు, అదేవిధంగా ప్రజల వద్దకు సమస్యలు తెలుసుకోవడం, ప్రజా సమస్యలతో ముందుకెళ్లడం, ఈ విధంగా పార్టీ జోస్ అయితే నింపేందుకు రామచంద్రరావు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి ఏం లేదు, ఇదే జోరు ఎంతవరకు కొనసాగిస్తారు అనేది కూడా వేచి చూడాల్సింది ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.